ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సోషల్ మీడియాలో పోస్టులకు దాని మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఈ మెజిస్ట్రేట్లు రిమాండ్కు పంపుతున్న విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు కూడా అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై కన్నెర చేసిందండి. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు కూడా పెడుతున్నారనేది కూడా సుప్రీంకోర్టు చెప్పిందండి. ఏడాదిగా అక్రమ కేసులతో వేధించిన పోలీసులు పౌరుల భావ ప్రకటన హక్కును కాలరాస్తూ అణచివేతలు. ఏడాది కాలంగానే 822 మందికి నోటీసులు ఇచ్చారంట. 253 మందికి అక్రమ కేసులు, 86 మందికి అక్రమంగా అరెస్టు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం 1 year వచ్చినప్పటి నుంచి సోషల్ యాక్టివ్ మీద కేసులు పెడుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతున్నారనేది కూడా మనకు అందరికీ తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? భావ స్వేచ్ఛ లేదా? అది తప్పు. ఎందుకంటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో నిర్భయంగా పోస్ట్ పెట్టుకోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా పెట్టకూడదు. సమాజపరంగా ఎవరైనా పోస్ట్ పెట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. ఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి కానించి సీఎం కానించి ఎవరినైనా మనం నిలదీసి మాట్లాడవచ్చు. అంతే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడకూడదు. ఈ తీర్పు అనేది వైసీపీకి కొంత అనుకూలంగా వచ్చిందండి. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే దానికి ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి కొంచెం అనుకూలంగా మార్చుకున్నారండి. అయితే అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది సోషల్ యాక్టివిస్టులను మనం అరెస్ట్ చేశారో వైసీపీ ప్రభుత్వం కూడా చూసుకోవాలా. అధికారం ఉంటే ఒక విధంగా మాట్లాడడం, అధికారం పోతే ఒక విధంగా మాట్లాడడం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిని టీడీపీ సానుభూతి పరులను వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే చేస్తుంది. అంటే ఎవరు ప్రభుత్వం వాళ్ళ నుండి ఇట్లా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ఉండడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీన్ని మెజిస్ట్రేట్లు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే అలా రిమాండ్కు పంపించకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేదంటే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు చాలా మంచి తీర్పు. ఎవరైనా సరే తన వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించి అరెస్ట్ చేస్తే తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్పిందండి. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం ఏ ప్రభుత్వం ఉన్నా తప్పే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందని 822 మందికి నోటీసులు పంపారంట. వాళ్ళలో 253 మంది అక్రమ అరెస్టులు చేశారంట. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వంలో చేసి ప్రభుత్వం ఎలా చెడ్డపేరు తెచ్చుకునిందో తెలుసు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కావచ్చు, ఇంకా చాలామంది కొంతమంది వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెట్టారు. కానీ అలా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ కక్షపూర్వకంగా ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు. ఏ ప్రభుత్వం చేసినా తప్పు. కూటమి ప్రభుత్వం చేసినా తప్పే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినా తప్పే, బీఆర్ఎస్ గవర్నమెంట్లు చేసినా తప్పే, వైసీపీలు చేసినా తప్పే. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టు పెడితే వాళ్ళని మంచోళ్ళు అంటున్నారు, ప్రభుత్వం చేసే తప్పులను చూపిస్తే వాళ్ళని చెడ్డవారు అంటున్నారు. కాబట్టి తప్పు చేసిన దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో మంచిది. అంతే తప్ప కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి ఎవరు పోస్టులు పెట్టినా అది తప్పు. అలాంటి వాళ్ళను ఎవరు కూడా ఉపయోగించకూడదు. సుప్రీంకోర్టు అదే చెప్పిందండి. ఏమని అంటే సోషల్ మీడియా
యాక్టివిస్టులపై తప్పుడు కేసులకు తెర, అంటే అట్లాంటి వాళ్ళను రిమాండ్కు పంపకూడదు, చూసి చేయాలి అనేది కూడా సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేశారండి. సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం, అది చెప్పింది దాన్ని ఎవరైనా పాటించాల్సిందే, ఏ ప్రభుత్వమైనా పాటించాల్సిందే. దీనివల్ల వైసీపీకి కొంచెం అనుకూలంగా తీర్పు వచ్చినట్టు మనకు తెలుస్తుందండి. న్యాయ వ్యవస్థపై ఇది కూడా ఎగ్జాంపుల్ జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన ట్రోలును తీవ్రంగా కొంతమంది కూటమి నేతలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది కొంచెం తప్పు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద చేసే జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి మీద అలా చేయడం చాలా తప్పండి. అట్లాంటి ఎవరు చేసినా తప్పే, ఇప్పుడు వాళ్ళు చేసినా తప్పే. వైసీపీ ప్రభుత్వంలో కూడా కోర్టులను కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది. అంటే న్యాయ వ్యవస్థలో జస్టిస్ గారు కానీ న్యాయమూర్తి గారు కానీ వాళ్ళు చేసే తీర్పులకు మనము కట్టుబడి ఉండాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ట్రోలింగ్ చేయకూడదు. కానీ ఈ జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి మీద ట్రోలింగ్ చాలా చేస్తున్నారండి. న్యాయమూర్తి మీద కూడా నిందలు వేస్తున్నారండి సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు కొంతమంది. అది చాలా తప్పండి. ఎందుకంటే పోస్ట్ పెడితే దాడులు కేసులు చేయడం అది మనకు మంచిది కాదు. ఏ ప్రభుత్వమైనా తప్పు. అది పోస్టులు ఎవరైనా పెట్టుకోవచ్చు, వ్యక్తిగతంగా పెడితే తప్పు. కానీ మీరు చేసిన విధానాన్ని ప్రశ్నిస్తూ పెడితే తప్పేముంది? ఏ జర్నలిస్టులు అయినా పెడుతున్నారు, ఎవరైనా పోస్టులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తము, ప్రపంచం మొత్తం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ఇండియా గురించి తప్పుగా పెడుతున్నారు. అలాంటి వాళ్ళను మనం ఏం చేశాం చెప్పండి? వాళ్ళను తప్పు అని తెలియజేసి కొన్ని రోజులు బ్యాన్ చేశారు సోషల్ మీడియాను. తర్వాత మొన్ననే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాటిని ఆ బ్యాన్ నుంచి వెత్తేసింది. కాబట్టి దేశాలు, ప్రపంచాల గురించి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ వ్యక్తిగతంగా అతన్ని ఏదైనా పోస్టు పెడితే దాని మీద తప్పుపట్టాలే తప్ప ప్రభుత్వాలు చేసే తప్పును చెప్తే దాని మీద పోస్టు పెడితే అరెస్ట్ చేయడం ఇది మంచిది కాదు. అందుకనే సుప్రీంకోర్టు ఇది ఒక హెచ్చరిక లాంటిది చేసిందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యల కేసులు సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు. చూడండి, ఈ సుప్రీంకోర్టు తీర్పులను పాటించారా లేదని ఇచ్చిన ఈ హైకోర్టు చాలా బాగా చేసిందండి. ఈ హైకోర్టు చేసిన ఇది పోలీసు వాళ్ళలో వణుకు పుట్టించేట్టుగా ఉందండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందో దాన్ని పాటించమని మన హైకోర్టులు చెప్తున్నాయి. ఈ హైకోర్టులు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం, జాతీయ స్థాయిలో చర్చ. అదేనండి, హైకోర్టు చేసిన ఈ తీర్పుకు ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. ఎవరైనా పోస్టులు పెడితే దాడులు, కేసులా అని హైకోర్టు హెచ్చరిస్తుందండి. ఇది వైసీపీ వాళ్ళకు కొంచెం ఊరట కలిగిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు జస్టిస్ శ్రీనివాసరెడ్డి అలాంటి వాళ్ళ మీద కూడా ట్రోలింగ్ను తీవ్రంగా చేస్తూ కొంతమంది చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు. కాబట్టి ఇలాంటి న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళు చెప్పే తీర్పును మనం పాటించాలే తప్ప న్యాయ వ్యవస్థను ఎదిరించకూడదనేదే నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.